1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. అమెరికాలో మన విద్యార్థులకు చుక్కెదురు. 21 మంది స్వదేశానికి. ఇరుకు గదుల్లో బంధించి ల్యాప్టాప్ ఫోన్లు సీజ్. పేపర్లు సరిగ్గా లేవంటూ ఢిల్లీకి పంపిన అధికారులు. ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న మాట, ఎంఎస్ కోసం యుఎస్ వెళ్తున్నామని, మా అబ్బాయి పై చదువుల కోసం అమెరికా వెళ్తున్నాడని. అలా అమెరికా వెళ్లే వాళ్లకు సెండ్ ఆఫ్ ఇచ్చేందుకు వచ్చిన వాళ్లతో ఎయిర్పోర్ట్లు కూడా నిండిపోతున్నాయి. తండోపతండాలుగా రావద్దు అని ప్రకటనలు కూడా చేశారు. అలా అంతమంది వెళ్తున్నారు యుఎస్కి. అయితే ఇప్పుడు అలా వెళ్తున్న వాళ్లలో కొంతమందికి షాక్ ఇచ్చే న్యూస్ ఇది. అమెరికా వెళ్లిన ఇండియన్ స్టూడెంట్స్ 21 మందిని అక్కడి అధికారులు వెనక్కి పంపించేశారు. సరైన పత్రాలు లేవంటూ డిపోర్ట్ చేసి వెనక్కి పంపించేశారు ఇమిగ్రేషన్ అధికారులు. కొన్ని యూనివర్సిటీల్లో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన విద్యార్థుల దగ్గర సరైన పత్రాలు లేవనే కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. నేరుగా వాళ్లు దిగిన ఎయిర్పోర్ట్ నుంచే ఢిల్లీ పంపించేస్తున్నారు. తమకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎందుకు పంపిస్తున్నారో కూడా చెప్పకుండా ఒక ఇరుకు గదిలో బంధించారని విద్యార్థులు చెప్తున్నారు. సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు సీజ్ చేసి పేరెంట్స్తో కూడా మాట్లాడనివ్వకుండా 12 గంటల పాటు కట్టడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు స్టూడెంట్స్. విద్యార్థుల మెయిల్స్, సోషల్ మీడియా అకౌంట్లు చూసి తిప్పి పంపించినట్లు తెలుస్తోంది. అట్లాంటా, శాన్ ఫ్రాన్సిస్కో, షికాగో నుంచి మొత్తంగా 21 మంది విద్యార్థులను ఎయిర్ ఇండియా విమానంలో తిప్పి భారత్కు పంపించారు. కాగా వారిలో కొంతమంది మన తెలుగు వాళ్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో సీటు వచ్చినా, అన్ని పేపర్లు ఉన్నా కూడా తమను వెనక్కి పంపినట్లు స్టూడెంట్స్ చెప్తున్నారు. ఒకసారి అమెరికా నుంచి డిప్లాట్ అయితే దాదాపు 4 ఏళ్ల పాటు అమెరికా వెళ్లలేరు అనే రూల్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు స్టూడెంట్స్ అంతా ఆందోళనలో ఉన్నారు. లక్షలు లోన్స్ పెట్టుకుని వెళ్లామని, అలాంటిది ఇప్పుడు ఇలా అవ్వడంతో ఏం చేయాలో అర్థం కావటం లేదని చెప్తున్నారు. అమెరికాలో మన విద్యార్థులకు చుక్కెదురు. 21 మంది స్వదేశానికి. ఇరుకు గదుల్లో బంధించి ల్యాప్టాప్ ఫోన్లు సీజ్. పేపర్లు సరిగ్గా లేవంటూ ఢిల్లీకి పంపిన అధికారులు. ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న మాట, ఎంఎస్ కోసం యుఎస్ వెళ్తున్నామని, మా అబ్బాయి పై చదువుల కోసం అమెరికా వెళ్తున్నాడని. అలా అమెరికా వెళ్లే వాళ్లకు సెండ్ ఆఫ్ ఇచ్చేందుకు వచ్చిన వాళ్లతో ఎయిర్పోర్ట్లు కూడా నిండిపోతున్నాయి. తండోపతండాలుగా రావద్దు అని ప్రకటనలు కూడా చేశారు. అలా అంతమంది వెళ్తున్నారు యుఎస్కి. అయితే ఇప్పుడు అలా వెళ్తున్న వాళ్లలో కొంతమందికి షాక్ ఇచ్చే న్యూస్ ఇది. అమెరికా వెళ్లిన ఇండియన్ స్టూడెంట్స్ 21 మందిని అక్కడి అధికారులు వెనక్కి పంపించేశారు. సరైన పత్రాలు లేవంటూ డిపోర్ట్ చేసి వెనక్కి పంపించేశారు ఇమిగ్రేషన్ అధికారులు. కొన్ని యూనివర్సిటీల్లో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన విద్యార్థుల దగ్గర సరైన పత్రాలు లేవనే కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. నేరుగా వాళ్లు దిగిన ఎయిర్పోర్ట్ నుంచే ఢిల్లీ పంపించేస్తున్నారు. తమకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎందుకు పంపిస్తున్నారో కూడా చెప్పకుండా ఒక ఇరుకు గదిలో బంధించారని విద్యార్థులు చెప్తున్నారు. సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు సీజ్ చేసి పేరెంట్స్తో కూడా మాట్లాడనివ్వకుండా 12 గంటల పాటు కట్టడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు స్టూడెంట్స్. విద్యార్థుల మెయిల్స్, సోషల్ మీడియా అకౌంట్లు చూసి తిప్పి పంపించినట్లు తెలుస్తోంది. అట్లాంటా, శాన్ ఫ్రాన్సిస్కో, షికాగో నుంచి మొత్తంగా 21 మంది విద్యార్థులను ఎయిర్ ఇండియా విమానంలో తిప్పి భారత్కు పంపించారు. కాగా వారిలో కొంతమంది మన తెలుగు వాళ్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో సీటు వచ్చినా అన్ని పేపర్లు ఉన్నా కూడా తమను వెనక్కి పంపినట్లు స్టూడెంట్స్ చెప్తున్నారు. ఒకసారి అమెరికా నుంచి డిప్లాట్ అయితే దాదాపు 4 ఏళ్ల పాటు అమెరికా వెళ్లలేరు అనే రూల్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు స్టూడెంట్స్ అంతా ఆందోళనలో ఉన్నారు. లక్షలు లక్షలు లోన్స్ పెట్టుకుని వెళ్ళామని, అలాంటిది ఇప్పుడు ఇలా అవ్వడంతో ఏం చేయాలో అర్థం కావటం లేదని చెప్తున్నారు. అమెరికాలో మన విద్యార్థులకు చుక్కెదురు. 21 మంది స్వదేశానికి. ఇరుకు గదుల్లో బంధించి ల్యాప్టాప్, ఫోన్లు సీజ్. పేపర్లు సరిగ్గా లేవంటూ ఢిల్లీకి పంపిన అధికారులు. ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న మాట, ఎంఎస్ కోసం యుఎస్ వెళ్తున్నామని, మా అబ్బాయి పై చదువుల కోసం అమెరికా వెళ్తున్నాడని. అలా అమెరికా వెళ్లే వాళ్లకు సెండ్ ఆఫ్ ఇచ్చేందుకు వచ్చిన వాళ్లతో ఎయిర్పోర్ట్లు కూడా నిండిపోతున్నాయి. తండోపతండాలుగా రావద్దు అని ప్రకటనలు కూడా చేశారు. అలా అంతమంది వెళ్తున్నారు యుఎస్కి. అయితే ఇప్పుడు అలా వెళ్తున్న వాళ్ళలో కొంతమందికి షాక్ ఇచ్చే న్యూస్ ఇది. అమెరికా వెళ్లిన ఇండియన్ స్టూడెంట్స్ 21 మందిని అక్కడి అధికారులు వెనక్కి పంపించేశారు. సరైన పత్రాలు లేవంటూ డిపోర్ట్ చేసి వెనక్కి పంపించేశారు ఇమిగ్రేషన్ అధికారులు. కొన్ని యూనివర్సిటీల్లో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన విద్యార్థుల దగ్గర సరైన పత్రాలు లేవనే కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. నేరుగా వాళ్లు దిగిన ఎయిర్పోర్ట్ నుంచే ఢిల్లీ పంపించేస్తున్నారు. తమకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎందుకు పంపిస్తున్నారో కూడా చెప్పకుండా ఒక ఇరుకు గదిలో బంధించారని విద్యార్థులు చెప్తున్నారు. సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు సీజ్ చేసి పేరెంట్స్తో కూడా మాట్లాడనివ్వకుండా 12 గంటల పాటు కట్టడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు స్టూడెంట్స్. విద్యార్థుల మెయిల్స్, సోషల్ మీడియా అకౌంట్లు చూసి తిప్పి పంపించినట్లు తెలుస్తోంది. అట్లాంటా, శాన్ ఫ్రాన్సిస్కో, షికాగో నుంచి మొత్తంగా 21 మంది విద్యార్థులను ఎయిర్ ఇండియా విమానంలో తిప్పి భారత్కు పంపించారు. కాగా వారిలో కొంతమంది మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో సీటు వచ్చినా అన్ని పేపర్లు ఉన్నా కూడా తమను వెనక్కి పంపినట్లు స్టూడెంట్స్ చెప్తున్నారు. ఒకసారి అమెరికా నుంచి డిప్లాట్ అయితే దాదాపు 4 ఏళ్ల పాటు అమెరికా వెళ్లలేరు అనే రూల్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు స్టూడెంట్స్ అంతా ఆందోళనలో ఉన్నారు. లక్షలు లక్షలు లోన్స్ పెట్టుకుని వెళ్ళామని, అలాంటిది ఇప్పుడు ఇలా అవ్వడంతో ఏం చేయాలో అర్థం కావటం లేదని చెప్తున్నారు.